ఏం చెప్తారు? సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను పొలిటీషియన్ అయి ఉంటే, సిగ్గుంటే మళ్ళీ సజ్జల్ భార్గవ్ రెడ్డి అనే ఒక జోకర్ని, లేకపోతే ఒక డిగ్రేడెడ్ ఫెలోని, బూతులను ఎంకరేజ్ చేసేవాడిని మళ్ళీ టీమ్ హెడ్గా పెట్టుకుని సోషల్ మీడియాను రన్ చేయడు సార్. జగన్మోహన్ రెడ్డి అనే అతను సైకోపాత్ కాబట్టే, ఫ్యాక్షనిస్ట్ కాబట్టే, కక్షపూరిత రాజకీయాలు చేయడంలో ముందుంటాడు కాబట్టే, సో ఇప్పుడు సభ్య సమాజంలో ఇలాంటి బూతుని ఇన్కార్పొరేట్ చేస్తూ, నిజం చెప్పాలి అంటే ఇలాంటి బూత్ని ఎంకరేజ్ చేస్తూ, దీన్ని న్యూట్రలైజ్ చేస్తూ, బూత్ని ఈరోజు ఇలాంటి రాజకీయాలు మళ్ళీ చేయడమే జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం మరొకసారి అని చెప్పేసి ప్రూవ్ అవుతోంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క తాలూకా ఆలోచనలే రిసెంబుల్ అవుతాయి. మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి స్టేజ్ మీద ఉన్నప్పుడు పక్క పార్టీల యొక్క లీడర్ల యొక్క పర్సనల్ ఇష్యూస్ తీసి తిట్టడం అంటే చాలా ఇష్టం. అలా తిట్టిన వాళ్ళనే పొగుడుతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో జరిగినాయి. జోగి రమేష్ని కావచ్చు, లేకపోతే రోజాని కావచ్చు. రోజాకి ఏకంగా స్క్రిప్ట్ పంపించి అతన్ని తిట్టు, పర్సనల్గా తిట్టు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తాడు. సో అదే క్యాడర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత స్థాయిలో బూతులు తిడతారు, అత్యంత దారుణంగా మాట్లాడతారు. మహిళలనైనా సరే చూడకుండా సభ్య సమాజం తల దించుకునేలాగా మాట్లాడతారు అని చెప్పేసి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంటే రీజన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తాలూకా ఆలోచనలు ఇక్కడ క్యాడర్లో రిసెంబుల్ చేయడం అనమాట. నిజమైన పొలిటీషియన్ అయ్యుండుంటే, నువ్వు పాలిటిక్స్ని మంచి ప్లాట్ఫామ్లో చేద్దాము అనుకుంటే, లేకపోతే పాలిటిక్స్లో ఇలాంటివి ఉండకూడదు అని అనుకుంటే, మళ్ళీ సజ్జల్ భార్గవ్ రెడ్డిని తీసుకుని వచ్చి, సజ్జల్ భార్గవ్ రెడ్డి తాలూకా ఏమంటారంటే సైకో సైన్యం అంటారు, కాలకీయుల ముఠ, వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పనులు చేయం. మీరు చూస్తుంటే గత వారం రోజులుగా ఈ ముఠా మళ్ళీ వాటి పనుల్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంది సార్. సేమ్ ఓల్డ్ పాత స్టోరీనే. నాకు అర్థం కాక అడుగుతాను సార్, గతంలో ఇది చేసినందుకే కదా మీ పార్టీ మీద ప్రజలందరూ కూడా ఉమ్మేసి మిమ్మల్ని 11కి పడేశారు, 11 సీట్లకు పడేశారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వాల. మీరు టూ డేంజరస్. మీరు ఈ రాష్ట్రానికి, మీరు ప్రతిపక్ష స్థానంలో ఉండడానికి కూడా అర్హులు కాదు. మీరు అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళిపోండి. మీలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ మా పిల్లలు పాడైపోతున్నారు, మా ముందు తరాల వాళ్ళు మిమ్మల్ని చూసి భ్రష్టు పట్టిపోతున్నారు, మా కర్మకి ఇంకొంతమంది ఊడిగం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక అంటే విద్వేషపూరిత విషపూరితమైన సమాజాన్ని సృష్టిస్తున్నారు మా చుట్టూరును, వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రజలందరూ తిరస్కరించారు. ఏకదాటిగా చెప్పాలి అంటే వన్ సైడెడ్గా నిన్ను తిరస్కరిస్తే నువ్వు మళ్ళీ వచ్చి సేమ్ ఓల్డ్ సజ్జల భార్గవ్ రెడ్డితో మళ్ళీ అదే భూత పురాణాన్ని స్టార్ట్ చేస్తాను అంటే 11 కాస్త 1 అవుతుంది. ఆ 1 కూడా రాకపోవచ్చు. ఆ మాత్రం సెన్స్ లేకపోతే ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడము, లేకపోతే అబ్యూజ్ పాలిటిక్స్ చేయడం అనేది ఎంత ప్రయారిటీయో చూడండి. ఆ రెండే చేస్తాడు, అంతకు మించి చేయడు. సరైన పరిపాలన చేయడు, లేకపోతే రాష్ట్రం తాలూకా యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడు, భవిష్యత్తు తరాల భవిష్యత్తులో ఆలోచించాడు, ఏమీ ఆలోచించాడు. ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు? బూతులు తిట్టే కొడాలి నానిని, వంశీని, వల్లభనేని వంశీని, ఆ పేర్ని నానిని, జోగి రమేష్ని, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి బోర్డర్ దాటి అంబటి రాంబాబుని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ పార్టీలో లీడర్స్ సార్. వీళ్ళందరూ వాళ్ళని లీడర్స్ లా చూస్తారు. పొరపాటున ఎవరైనా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, లావు కృష్ణదేవరాయలు కావచ్చు మా పార్టీకి వచ్చిన వాళ్ళలో, లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటే అంటే ఇలా